ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి విచారణ కవిత సంతోష్ రావును విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరికి కూడా సిట్ నోటీసులను రెడీ చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని బాధితులను వరుసగా విచారించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ కేసులో కవిత స్టేట్మెంట్స్ ఇప్పుడు కీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే కవిత భర్త తన ఫోన్లు ట్యాప్ అయ్యాయని బహిరంగ ప్రకటనే చేసేశారు. ఈ లింకులన్నింటినీ కూడా కలిపి ఇందులోని రాజకీయ కుట్ర కోణం ఏంటనేది వెలికి తీసేలా కనిపిస్తోంది సిట్. ఇటీవల మాజీ మంత్రి హరీష్ ని విచారించారు సిట్ అధికారులు. ఆయన ఫోన్, అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు డీటెయిల్స్ చూపించారు. వీటి ద్వారా పలు కీలక అంశాలు రాబట్టడానికి ప్రయత్నించారు. ఇక తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపిస్తున్న కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్లను సైతం విచారించాలని భావిస్తుంది సిట్. కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉండే సంతోష్ రావు పాత్రపైన సిట్ విచారణ చేసేలా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించి ఇటు కవిత, సంతోష్ రావులకు సైతం నోటీసులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అప్డేట్స్ ఏంటి సాగర్? ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఎపిసోడ్ లో కొత్త సిట్ ఏర్పాటు అయినంత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్రకోణం పైన సిట్ కొంత ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ అయిన నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున వ్యవహారం జరిగినట్లు సిట్ ఇప్పటికీ గుర్తించిన నేపథ్యంలో 618 మందికి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్, వారి యొక్క అనుచరులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లను సాక్షులుగా రికార్డ్ చేసింది. అయితే తాజాగా నవీన్ రావుతో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కూడా చెమ్మిడిత లింగయ్య, జయపల్లి యాదవ్ ను విచారించింది. అయితే కీలకంగా దీని రాజకీయ కుట్రకోణం తెరవెనుక ఏం జరిగిందన్న అంశాలపైన ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుని విచారించారు. సాక్షిగా తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా కూడా, తన అనుచరుల ఫోన్ ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ అధికారులు కొంత ఆధారాలు ముందుంచి హరీష్ రావుని ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ బీఆర్ఎస్ లో ఎవరిని విచారించబోతుంది సిట్ అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. తాజాగా కల్వకుంట్ల కవిత కూడా కొన్ని సంచలన ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ పైన చేశారు. తన ఫోన్ తో పాటు సొంత ఇంటి అల్లుడి ఫోన్, సొంత కూతురి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు కొన్ని ఆరోపణలు చేశారు. సో ఈ నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంచరించుకుంది. త్వరలో సిట్ అధికారులు కవితతో పాటుగా అనిల్, తన భర్త అనిల్ కి నోటీసులు ఇచ్చి సాక్షిగా వారిని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొన్ని కీలక నేతలు కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిపైన కూడా విచారించే అవకాశాలు కనిపిస్తాయి. అందులో కీలకంగా గతంలో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఎందుకంటే ఈ కేసులో రాధాకిషన్ రావు కొన్ని కీలక వాంగ్మూలం ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు అంటే పేపర్ పైన, స్లిప్పుల పైన మొబైల్ నెంబర్స్ రాసిచ్చి ఆ ఫోన్లను ట్యాప్ చేయమన్నట్లు కూడా కొంత వాంగ్మూలం ఇచ్చారు. దాంతో పాటుగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ కేసులో సంతోష్ రావు బీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేశారు. దాంతో పాటుగా ఆయన కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. సో ఆయనను కూడా త్వరలో సిట్ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మాజీ మంత్రి హరీష్ రావుని విచారించిన నేపథ్యంలో నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని విచారిస్తారనేది కొంత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కవిత, ఇటు అనిల్ తో పాటుగా సంతోష్ రావులకు త్వరలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణ అనంతరం కూడా మరికొన్ని కీలక పరిణామాలు కూడా ఈ కేసులో చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సర్తాజ్. Yes, thank you, Sagar.